సెల్ ఫోన్ నేనే కనిపెట్టా, సత్యనాథళ్లకు కంప్యూటర్ నేనే నేర్పించా, కరోనా వ్యాక్సిన్ నేనే కనిపెట్టా, హైదరాబాదును ప్రపంచ పటంలో నేనే పెట్టా, తెలంగాణ ప్రజలకు వరి అన్నం తినడం నేర్పించా, హైవేలు వేయమని వాజ్పేయికి నేనే చెప్పా. ఇది బాబు గారు తనకు తానుగా ఇచ్చుకునే ఎలివేషన్లు. ఇక ఆయన పాదసేవలో తరించే ఎల్లో మీడియా ఎలివేషన్లు మరింత భయానకంగా మారుతున్నాయి. కుదరలేదు కానీ తుపానును తన్ని తరిమేసే ధీరుడు, తుపానును ఎడమ చేత్తో పక్క సముద్రంలోకి విసిరేయగల సూర్యుడు, సముద్రాన్ని కంట్రోల్ చేయగల వీరుడు, విపత్తు నిర్వహణలు ప్రపంచ దేశాలకు సలహాలు సూచనలిచ్చే అపర మేధావి, అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించగల శాస్త్రవేత్త, ప్రపంచ యువతకు ఏ పాఠాలు చెప్పగల విద్యావేత్త, సంపద సృష్టించడం ఎలానో అమెరికాకు నేర్పించిన వ్యాపారవేత్త. ఇది ఎల్లో మీడియా మోంథా తుపాను వేళ చంద్రబాబును ఆకాశానికెత్తిన తీరు. నిజానికి వీళ్ళు చంద్రబాబుకు బాగా భజన చేస్తున్నామని అనుకుంటున్నారేమో కానీ ఆయన పరువు సముద్రంలో కలిపేస్తున్నాం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. విపత్తుల వేళ వాస్తవ పరిస్థితులు చెప్పడం మానేసి చంద్రబాబుకు భజన చేస్తున్నారు. ఇది చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎల్లో మీడియా ఎలివేషన్లతో చంద్రబాబు జనంలో మరింత చులకనవుతున్నారు. ఈ ఎల్లో మీడియా ఎలివేషన్లు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అవే. ఇవి ట్రోల్ కావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచగా జగన్ పైన సాక్షి మీడియా పైన పడ్డారు. పోయిన పరువు కాపాడుకునే ప్రయత్నంలో రాధాకృష్ణ గారు ఈరోజు ఏం వార్త రాశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రైట్, ఇది బాబు సృష్టించిన విపత్తు. గత 16 నెలల్లో రాష్ట్రానికి 16 తుఫాన్లు, ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో జగన్ వింత వ్యాఖ్యలు. ఇది బాబు సృష్టించిన విపత్తంట, జగన్ వింత వ్యాఖ్యలట. ఇదే మళ్ళీ 12వ పేజీలకు వెళ్ళి చూడండి. ఇది బాబు సృష్టించిన తుఫాను అని రాశారు. అందులో ఏం రాశారు? బాబు సృష్టించిన తుఫాను. జగన్మోహన్ రెడ్డి గారు బాబు సృష్టించిన తుఫాను అన్నారా? ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే రాధాకృష్ణ గారు చదువుకున్నారో లేదో, మరి దీన్ని ఫాలో అయినటువంటి ఆ జర్నలిస్టో ఎడిటరో వాళ్ళైనా చదువుకున్నారో లేదో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, వీళ్ళు రాసిందేంటి? వింత వ్యాఖ్యలు. గుర్తుపెట్టుకోండి, జగన్ వింత వ్యాఖ్యలు. కిందున్న వార్త గురించి కూడా నేను తర్వాత మాట్లాడతా. జగన్ వింత వ్యాఖ్యలు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను కంటే చంద్రబాబు సృష్టించిన విపత్తే చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి. సో అన్ని రకాల కూడా ఈ క్రాప్ అన్నది నీరుగార్చేశారు, ఆర్బీకేలు అన్నది నిర్వీర్యం చేసేశారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు, ఉచిత పంటల బీమా ఎత్తేసినారు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మ్యాన్మేడ్ కెలామిటీస్. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్టయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లాన్ రూపేణ జరిగిన నష్టం. మ్యాన్మేడ్ కెలామిటీస్ అంటే ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేశారు, ఫ్రీ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఇంతవరకు కట్టలేదు, 1,300 కోట్లు ఎగ్గొట్టేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎవరు కల్పిస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. గిట్టుబాటు ధర ఉందా? గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం చేసేశారు. ఇవన్నీ చేసేస్తే ఏమవుతుంది రాష్ట్రం చెప్పండి?
అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 85 లక్షల మంది రైతులకు 70 లక్షల ఎకరాల్లో ఉచితంగా ఇన్సూరెన్స్ కల్పించారు. ప్రీమియం ప్రభుత్వం కట్టింది. రైతుల తరపున ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లింపుతో పూర్తి భరోసా లభించింది. ఆ 5 ఏళ్లలో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్ల రూపాయల పరిహారం అందింది. మరి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో పెట్టిన 1,300 కోట్లు ఎందుకు ఇన్సూరెన్స్కు కట్టలేదు? ఇది మ్యాన్మేడ్ కెలామిటీ కాదా? ఇది చంద్రబాబు సృష్టించిన విపత్తు కాదా? వాళ్ళకి తుపాను సృష్టించిన విపత్తు కంటే చాలా ప్రమాదకరంగా ఉందా లేదా? మరి వింత వ్యాఖ్యలే ఉన్నాయి ఇందులో వింత వ్యాఖ్యలే ఉన్నాయి. అంటే ఏంటంటే వింత వ్యాఖ్యలు అంటే ఏంటంటే ఇప్పుడు భయపడిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వింత వ్యాఖ్యలను రాసేశారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టినా సరే, కట్టకుండా క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టినా సరే మనం చెప్పకూడదు. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టినా సరే మనం చెప్పకూడదు. ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసినా సరే మనం చెప్పకూడదు. అంటే భయపెట్టేద్దాం అనుకుంటున్నారా? ఏమున్నాయి వింత వ్యాఖ్యలు మీకు? అంటే జగన్ గారు భయపడిపోవాలి. చంద్రబాబు పంటల బీమా ఎత్తేశారన్న విషయం చెప్పకూడదు. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారన్న విషయం చెప్పకూడదు. ఆర్బీకేలు నిర్వీర్యం చేశారని అసలేం మాట్లాడకూడదు. అన్నదాత సుఖీభావ పేరుతో మోసం చేశారన్న విషయం గుర్తు చేయకూడదు. మరి ఇన్ని ఎగ్గొడితే తుపాను సృష్టించిన విపత్తు కన్నా చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇంకా ప్రమాదం కాదా? జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసింది అదే, ఆయన చెప్పింది కూడా అదే. ఇది చంద్రబాబు నాయుడు గారి విపత్తు తుపాను విపత్తు కంటే చాలా ప్రమాదకరం. తుపాను ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంది, ఎప్పుడో ఒకసారి ప్రమాదం సృష్టిస్తుంది, విపత్తు సృష్టిస్తుంది, నష్టం కలిగిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2 ఏళ్లుగా నష్టం చేస్తున్నారే కదా రైతాంగానికి. ఇక అందులోనే జగన్ పరువు తీసేసిన సొంత మీడియా అంటూ మరో వార్త కూడా ఒకసారి పేపర్ చూపించండి. అందులో అక్కడ రాశారు, జగన్ పరువు తీసేసిన సొంత మీడియా అంట. ఎంత బాధపడుతున్నారో పాపం. ఏది ఎలివేషన్ ఇవ్వలేదని మీలాగా ఇట్లా తిప్పి దాన్ని రౌండ్ తిరుగుతూ ఉన్నదాన్ని ఇట్లా తిప్పి పక్క సముద్రంలోకి విసిరేయడం, ఇవన్నీ చేయలేదనా? ఏం జగన్ పరువు తీసేసింది? సీఎంగా లేకపోయినా తుపానులో ఆదుకున్న ఏకైక మగాడట. సీఎంగా ఆయన లేకపోయినా ఆయన తెచ్చిన వ్యవస్థల్ని ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్న విషయాన్ని మేం గుర్తు చేశాం. కావాలంటే వినండి, రాష్ట్రమంతా వినాలి. ఇలా ఇదేదో ఉన్నట్టుగా ఒక థంబ్నెయిల్నో దేన్నో తీసుకొచ్చి చెప్పడం కాదు. ఆ రోజు వాస్తవంగా ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఆ విశ్లేషణలో ఏమైనా తప్పుందా? చంద్రబాబు నాయుడు గారు సచివాలయాలపైన విషం కక్కారా లేదా? అదే సచివాలయాల్ని నేనే తీసుకురావాలనుకుని జీవో ఇచ్చా 2002లోనో 2003లోనో అని అన్నారా లేదా? ఈ సచివాలయాలు ఎందుకు రాజ్యాంగ విరుద్ధమని అన్నారా లేదా? అదే సచివాలయ వ్యవస్థతో ఈరోజు ఉపయోగించుకున్నారా లేదా తుపాను సందర్భంలో? మరి ఇదే విషయాన్ని ఆ రోజు పాషా అనేటటువంటి అనలిస్ట్ చెబితే దానికి కూడా మన ఇష్టం వచ్చినట్టు, అంటే మనం ఆల్రెడీ ట్రోలింగ్కి గురైపోయాం కాబట్టి ఏదో ఒకటి తీసుకురావాలి. ధైర్యంగా వేస్తున్నామంటే మేము తప్పు చేయలేదని. ఒకసారి అది ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన తొలగిపోయి 16 నెలలు ఏమైంది సార్. అయినా కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఈ తుఫానులో నిలబడ్డ మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చెప్తాను, ఇందాక మీరు చెప్పారు 3, నేను అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. సచివాలయాలు అంటే ఒక నాయకుడి దూరదృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సచివాలయ వ్యవస్థ మీద ఆ రోజు ఇష్టారీతిన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ వీడియో ప్లే చేసి ఉంటారు, ఇందాక చేశారు. ఇష్టారీతిన మాట్లాడి ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థ అన్నది ఈ తుఫాన్లో పనికొచ్చింది, ప్రజల ప్రాణాలు కాపాడింది. ప్రాణం అంటే ఏంటి? నెక్స్ట్ రేషన్ సార్, నాకు అర్థం కాదు, విజయవాడలో ఎట్లా పంపించారండి ఆ రోజు? ఆ రోజు డ్రోన్లకు కడుతున్నాము అదేదో పెట్టారు కదా, అదే వ్యవస్థ ఇది. రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థ, దట్ ఈస్ కాల్డ్ వ్యవస్థ. అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ నిర్వీర్యం చేసి ఆ రోజు ఆయన చేసింది మళ్ళీ డోర్ డెలివరీ, ఈ రోజు మళ్ళీ చేయవలసిన డోర్ డెలివరీ. అదే మీకు ఆ వెహికల్స్ ఉండుంటే, ఆ వ్యవస్థ బ్రతికి ఉండుంటే ఈ రోజు తలుచుకుంటున్నారు. అంటే నాయకుడు లేడు 16 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు లేడు, కానీ ఆ నాయకుడు తీసుకొచ్చిన పనులే, ఆయన చేసిన మంచే ఈరోజు ప్రజల్ని కాపాడుతుంది. మూడో విషయం సార్, వాలంటీర్లు. సార్ ఒక్కసారి అనుకుందాం వాలంటీర్లు ఈరోజు ఉండుంటే ప్రతి గల్లీకి ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి ఆ కంప్యూటర్లోకి వచ్చేది. ఇందాక మీరు చూపించారు, అక్కడ మిల్క్ లేదు, పాలు లేవు, గుడ్లు. చిన్నపిల్లలు సార్, పాలంటే మీ ప్రజలు అనుకునే పాలు తాగడం ఏమవసరం అని చెప్పేసి చిన్నపిల్లలు, పసిబిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఉండుంటే సార్ ఇక్కడ పాలు లేవు,
ఇమ్మీడియట్లీ మీరు అరేంజ్ చేయండి అని చెప్పగానే డోర్ డెలివరీ వెహికల్స్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా తుఫాన్ వచ్చినా కూడా వెళ్ళిపోయి. మేము చూడలేదా సార్, కష్టకాలంలో చేరుకోలేని పరిస్థితుల్లో కూడా డోర్ డెలివరీ వెహికల్స్ అన్నవి వెళ్ళాయి. సచివాలయ వ్యవస్థ, డోర్ డెలివరీ వెహికల్స్, ఇక్కడ వాలంటీర్లు అందరూ ఒక చైన్ లాగా ఫామ్ అయ్యేవారు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సార్. మీరు అనుకుంటున్నారు తెలియదని, ఆయన గుండెకి తెలుసు ఈ 3 వ్యవస్థలు రాష్ట్రాన్ని మార్చే వ్యవస్థలని. ఇది మా స్థాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. 1,36,000 మంది ఉద్యోగులు నియమించారు. 15,000 సచివాలయాలు నిర్మించారు. ఈరోజు ఈ తుపాను విపత్తు వేళ ఆ సచివాలయ వ్యవస్థ మనకు ఎంతో బాగా ఉపయోగపడింది. ఈ ఘనత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? ఇలాంటి విపత్తుల వేళ మన దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మనకు ఉపయోగపడలేదా? ఇదే విపత్తుల వేళ మన దగ్గర ఉన్నటువంటి డోర్ డెలివరీ వెహికల్స్ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు సరఫరా చేయలేదా? మొన్న బుడమేరు పొంగితే మీ చేతగానితనానికి విజయవాడ మొత్తం మునిగిపోతే ఆ రోజు అందరికీ సరుకులు ఎలా పంపిణీ చేశారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డోర్ డెలివరీ వెహికల్స్ 9,260 వెహికల్స్, వాటి ద్వారానే కదా పంపిణీ చేశారు. మరి అదే విషయాన్ని చెబితే జగన్మోహన్ రెడ్డి ఇట్లా తుఫాన్ నుంచి కాపాడేశారు. మీలాంటి ఎలివేషన్స్, మీ స్థాయి వేరు, మీరిచ్చే ఎలివేషన్స్ మేము ఇవ్వలేము, మాకు చేత కాదు. ఉన్నది మాత్రం చెప్తాం. సచివాలయ వ్యవస్థ తెచ్చారు, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, డోర్ డెలివరీ వెహికల్స్ జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడింది. ఆ వ్యవస్థ ఉండబట్టే కాస్త కూస్తో పనిచేసింది కాబట్టే ఈ మాత్రమైనా ప్రజలకు సాయం అందింది. ఈరోజు ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే డోర్ డెలివరీ వ్యవస్థ ఉంటే మనకు ఈ పరిస్థితి ఉండేది కాదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాం. మీ స్థాయి ఏంటో చెప్పనా సార్? ఒకసారి మీ స్థాయిని స్క్రీన్ పైన చూపిస్తా. ఎందుకంటే ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంత విపత్తు వేళ కూడా మీరు వాళ్ళకి హాస్యాన్ని సృష్టించగలటువంటి ధీరులు మీరు. ఒక్కసారి వీళ్ళు సృష్టించిన హాస్యం మోందా తుపాను కూడా నవ్వుకుంటూ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఒకసారి చూపించండి. సరే సార్, మేము ఈ స్థాయిలో దిగజారి మేము చేయలేము, అలాంటి ఎలివేషన్స్ మా వల్ల కాదు. కాకపోతే మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్స్తో ప్రజలు నవ్వుకుంటూ ఈ విపత్తుల వేళ కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. కన్నీరు గారుస్తున్నటువంటి రైతులు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, ఒక 5. అవేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. జగన్ తీసుకొచ్చిన 15,000 సచివాలయాలే ఈ సమయంలో బాబుకు దిక్కులా మారింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. డోర్ డెలివరీ వాలంటీర్ వ్యవస్థను గొంతు నిలిమి చంపేసిన బాబును బాధితులు తిట్టుకుంటోంది, వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఉచిత పంటల బీమా ఎగ్గొట్టి రైతుల జీవితాల్లో తుపానుకు మించిన విపత్తును చంద్రబాబు సృష్టించింది, నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్. బాబు తుపానును తన్ని తరిమేసే మొనగాడని భజన చేసిన 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. ఎల్లో మీడియా ఎంతలా ఎలివేషన్లు ఇచ్చినా మోందా తుపాను బాబు చేతగానితనాన్ని బయట పెట్టింది, నిజం కాదా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, అనలిస్ట్ అండ్ అడ్వకేట్, అలాగే నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. బాలా గారు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏది తుపాను వస్తుందని తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్స్తో చంద్రబాబు నిజంగానే నాకు అనిపించింది ప్రజల్లో చులకన చేసేసారేమో వీళ్ళు అని. ఎలివేషన్లకి వాస్తవ చిత్రానికి అంటే జరిగినటువంటి నష్టానికి ఏమైనా పొంతనుందా? పైగా జగన్మోహన్ రెడ్డి అనని వ్యాఖ్యలను కూడా అన్నట్టుగా ఇక మనం ఎలాగూ ప్రజల్లో పలుచనైపోయాం కాబట్టి అటువైపు చల్లేద్దాము, వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా ట్రోల్ చేసే పరిస్థితి తీసుకొద్దాము అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోందా? సార్, ఇక్కడ ముందుగా నేను మీకు ఒక విషయం చెప్పాలి. మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ కింగ్, రైట్? అవును. ఈ రోజు ఆ మీడియా ఛానల్లో వచ్చే కథనాలు మనం ఒకసారి చూసుకుంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే నాకు టెక్నాలజీ తెలుసు, నేను కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వ్యక్తిని అండ్ ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన చదువుకున్నాను నేను కూడా, నాకు ఐడియా ఉంది. ఈవెన్ నెట్వర్కింగ్ వాటి మీద కూడా నాకు అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు నాకు డౌట్ వచ్చిందంటే ఆయన టెక్నాలజీ కింగ్ కాబట్టి ఏఐతో అయినా అమరావతి కట్టేస్తాడేమో నాకు డౌట్ ఉంది సార్.
ఏఐతో ఈ రోజు ఆయన తుఫాన్ మొత్తం కూడా దూరం చేసేస్తాడని ఒక అప్లికేషన్ ని కనిపెడతాడని నాకు డౌట్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఏఐ టెక్నాలజీతో ఈ భారతదేశంలోనే ఇంకా నుంచి ఎటువంటి యుద్ధాలు జరగకుండా కూడా ఆయన సెక్యూరిటీ కంచెను కూడా ఏర్పాటు చేస్తాడేమో నాకు ఒక డౌట్ ఉంది సార్. ఎల్లో మీడియాకి ఎలివేషన్లు ఇచ్చారే. నేను అదే అంటున్నాను సార్, వాళ్ళు ఇచ్చిన బయట ఇక్కడ అందరూ చెప్తున్నా, అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అత్యుత్సాహం ఎక్కువ అయిపోయి పిచ్చ పిచ్చ రిపోర్ట్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఇది బేస్డ్ ఆన్ ఎలివేషన్ ఇచ్చే మీడియా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నాకున్న కలిగే ఒక డౌట్, ఆర్టికల్ 19 నాకు ఏదైతే ప్రొవైడ్ చేసిందో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఎవరు క్లారిఫై చేయాలి? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు క్లారిఫై చేయొచ్చు, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తి కూడా క్లారిఫై చేయొచ్చు. నాకు ఎందుకు ఇలాంటి అనుమానం వచ్చిందంటే, వీళ్ళ ఎలివేషన్ ఇంత రేంజ్ లో ఉంది కదా. అవును, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళ టెక్నాలజీ, వీళ్ళ ఎలివేషన్, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో భూమి ఇచ్చిన ఒక ఆడబిడ్డ నన్ను బతికించండి కుర్రో మొర్రో నేను చచ్చిపోతానంటే వీళ్ళ టెక్నాలజీ అక్కడ పనిచేయలేదా? ఫేక్ అని ఇట్లా కొట్టి సోషల్ మీడియాలో పెట్టారే, ఆ మాట్లాడిందంతా ఫేక్. కారుణ మరణం అనే ఒక అప్లికేషన్ కోర్టులో వేసింది అంటే మెర్సీ డై నుంచి రైట్ టు డై అనే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నన్ను బతికించండి లేదంటే చంపేయండి అని చెప్పి పిటిషన్ వేసిందంటే, మరి వీళ్ళ టెక్నాలజీ వాళ్ళని ఎందుకు బతికించలేకపోయింది? అది ఫేక్ అని లోకేష్ గారి గణం ఉంటుంది కదా, ఒక టీం ఉంటుంది కదా, లోకేష్ గారి టీము, ఆ టీము ఫేక్ అని ఇట్లా ముద్ర పెట్టి సోషల్ మీడియాలో పెట్టింది. ఆమె మాట్లాడినంత ఫేక్, అసలు అలాంటిది ఏం జరగలేదని అదే సార్ కోర్టులో పిటిషన్ కూడా, అంటే కొంపతీసి వీళ్ళు ఏ టెక్నాలజీతో కోర్టులను కూడా తయారు చేస్తున్నారా ఏంటి? అంటే ఉంది లేని కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీకు ఎవరైనా ఎలివేషన్ ఒక రేంజ్ లో చేస్తారు, అంటే ఏదైనా వాళ్ళు చేసిన పనిని చేయడంలో ఎలివేషన్ లో తప్పే లేదు సార్, మార్కెటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇదేంటి సార్, తుఫాన్ ని ఆయన అడ్డుకోవడం ఏంటి? ఆ ఒక ఛానల్ నేను చూశాను, ఆయన నాకు బాగా సన్నిహితుడే, ఆయన కుదరలేదంట, మాత్రం దాన్ని తీసుకెళ్లి పక్కన ఎక్కడ పడేస్తారంట. వాట్ నాన్సెన్స్ సార్. మీడియా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఉన్న ఇన్ఫర్మేషన్ ని చేయడం మీడియా పని, లేదు అంటే డిబేట్ చేయండి, అది మీడియా పని. ఇదేంటి సార్ కొత్తగా నాకు అర్థం కాల. తుఫాన్ ని తీసుకొని పట్టుకొని వెళ్ళి దాన్ని పక్కన పెడతారా? కుదరలేదు కానీ, అంటే కుదిరితే తుఫాన్ పెడతారా? వామ్మో, ఇది నాకు అర్థం కాలేదు సార్. అంటే భారతదేశంలో 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తుఫాన్ ను అడ్డుకునే వీరులేమో. అంటే ఎద్దుల నుంచి కరెంటు రాబట్టిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎద్దుల నుంచి కరెంటు రాబట్టే ప్రయత్నం చేస్తానన్నారు కదా, మరి తుఫాన్ని ఆయన అడ్డుకోలేరా? గతంలో సముద్రాన్ని కంట్రోల్ చేశానని ఆయనే అన్నారు. అమరావతిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేపర్లో వచ్చాయి, పేపర్లో సార్ నాకు తెలిసి ఈ భారతదేశం కాదు, ప్రపంచం పుట్టిన తర్వాత దేవతల కాలం నుంచి కూడా ఈ రోజుల వరకు కూడా దేవతలు కూడా ఒప్పుకున్నారు సార్, ఈ ప్రకృతిని మేము అడ్డుకోవడం మా వల్ల కాదని పరమశివుడే ఒప్పుకున్నాడు. ప్రకృతిని మించిన అని చెప్పేసి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని మాయం చేయగలిగారు, ప్రకృతిని అడ్డుకోగలిగారు అంత కెపాసిటీ వచ్చిందంటే ఐ డోంట్ నో ఏ రేంజ్ ఆఫ్. ఇక్కడ ప్రశ్న ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు నేను అరచేత్తో ఆపేస్తా, దాన్ని తిప్పి పక్క రాష్ట్రంలో వేస్తా లేదా వేరే సముద్రంలో వేస్తానని పాపం చంద్రబాబు నాయుడు గారు అనలేదు. వీళ్ళిచ్చే ఎలివేషన్స్ తో ఆయన చులకనైపోతున్నారు ప్రజల్లో అనేది నా బాధ సార్. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు అన్నారని నేను అనట్లేదు, ఈ మీడియా గురించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మీడియా ఛానల్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క వకాలత తీసుకొని వీళ్ళు చేస్తున్నారు? నాకు 2 డౌట్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏమన్నా ఇప్పుడు వీళ్ళకి యాడ్స్ గురించి డబ్బులు ఏమైనా ఎక్కువగా ఇస్తుందా? ఆ డబ్బుల గురించి వీళ్ళు చేస్తున్నారా? లేకపోతే బ్యాక్ అండ్ బిహైండ్ వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ లైజనింగ్ వీళ్ళు ఏమైనా చేసుకుని దాని ద్వారా ఇల్లీగల్ గా డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నారా? అందుకోసమే ఈ మీడియా ఛానల్ అన్ని వీళ్ళని డబ్బాలు వేసుకుంటున్నాయా? నాకు డౌట్ ఉంది. నేను ఎందుకు అడుగుతున్నానంటే, లేకపోతే ఇప్పుడు నాకు మీకు ఏమొస్తుంది సార్ ఒకరి గురించి భజన చేయడానికి? చెప్పండి, ఎప్పుడు భజన చేస్తారు? ఇప్పుడు మనమే ఉన్నాం, కామన్ సెన్స్, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా అక్కర్లా. ఇప్పుడు నేను ఒక దగ్గర పని చేస్తున్నాను సార్, నేను ఆ పని చేసే వ్యక్తి గురించి భజన ఎప్పుడు చేస్తాను? ఆయన నాకు ఏదైనా బెనిఫిట్ చేస్తే భజన చేస్తాను. మన ఇంట్లో పని మనుషులు తీసుకోండి, మనకు ₹1 డబ్బులు కానీ ఇవ్వలేకపోతే మన పని మనిషి ఊరుకుంటుందా? బండ బూతులు తిరుగుతుంది బయటకు వెళ్ళి. సో అలాంటిది పని బయటకు వెళ్ళి మంచిగా చెప్తుందంటే అర్థం ఏంటి? ఆమె డబ్బులు కొట్టేసినా, ఆమె డబ్బులు తీసుకున్నా మనమే పట్టించుకోవట్లేదని అర్థం, లేదు అంటే ఆమె బెనిఫిట్ చేస్తున్నామని అర్థం. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ కదా. ఆ మీడియా ఛానల్ లో డబ్బాలు కొడుతున్నాయి, డబ్బులు చేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆ మీడియా ఛానల్ కు సంబంధించిన ప్యాకేజ్లు వెళ్తున్నాయేమో నాకు డౌట్. ఇంకొకటి, ఆ మీడియా సంబంధించిన వెండర్స్ ఎవరైతే ఉంటారో, క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అని సచివాలయంలో వీళ్ళ రోజు తిరిగి క్లియర్ చేసుకొని
ఆ వచ్చే ప్రాజెక్టులలో పర్సెంటేజ్ ఏమైనా తీసుకుంటున్నారేమో నా డౌట్ ఉంది. లేకపోతే ల్యాండ్ విషయంలో కానీ ఎకరాలలో కానీ వీళ్ళకి ఏమైనా వాటర్ ఉన్నాయో నాకు డౌట్ ఉంది. ఎందుకు నాకు డౌట్ ఉందంటే ఇది రెగ్యులర్ గా జరుగుతాయి, ఎందుకంటే మేము అదే సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిల్లులు రావట్లేదు అన్న విషయంలో ఈ రోజు కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ అవ్వట్లా. ఎందుకు ఫైల్ అవ్వట్లేదు అంటే కమిషన్ తో బిల్లు సింపుల్. ఇప్పుడు నా క్లయింట్స్ చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే ఎందుకంటే మీరు ఇప్పుడు ఏం వేయట్లేదు గవర్నమెంట్ మీద రిట్స్ ఏం వేయట్లేదు అంటే, ఎందుకు సార్ ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బుల కంటే మా 30% కమిషన్ ఇస్తున్న డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. అంటే చూడండి ఎంత కరప్షన్ స్టార్ట్ అయిపోయిందో, ఎంత కరప్షన్ జరుగుతుందో. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ రేంజ్ లో ఏఐ టెక్నాలజీని లేకపోతే టెక్నాలజీని వాడి మన ప్రకృతిని కూడా అడ్డుకుంటున్నారు అంటే నిజంగా హాస్యాస్పదం. రెండో విషయం ఇంకో 2 minutes నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎవరైనా తుఫాన్ వస్తే బేసిక్ గా ఏ మీడియా ఛానల్ అయినా ఏం చెప్తుందంటే ఇక్కడ వరద వస్తుంది జాగ్రత్త పడండి, అక్కడ నదికి వస్తుంది జాగ్రత్త పడండి, ఇక్కడ బ్రిడ్జ్ పోయింది జాగ్రత్త పడండి, ఇక్కడ రోడ్డు పోయింది జాగ్రత్త పడండి. ఇవి సార్ చెప్తారు నాకు తెలిసినంత చిన్నప్పటి నుంచి. ఇదెక్కడ ఈ మీడియా ఛానల్స్ నాకు అర్థం కల. అలాంటి బులెటిన్స్ ఎక్కడ లేవు, ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ ఆయన ఆపేశాడు ఈయన ఆపేశాడు. అసలు ఎందుకు ఆ మీడియా ఛానల్స్ అంటే నేను నాకు చెప్పాను సార్. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి చాలా ఏరియాస్ లో కూడా వినడానికి రూట్స్ లేవు. పోనీ ఏ మీడియా ఛానల్ కవర్ చేసి చెప్తుందా ఈ పలానా ఏరియాలో రోడ్లు బాగాలేవు, ఈ పలానా ఏరియాలో రోడ్లు లేవు అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? అంటే వీళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే వీళ్ళకి దాని రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ రోజు అక్కడ ఎవరైనా పడిపోయి ఒకవేళ తెలియక చచ్చిపోతే వీళ్ళ మీద మనం మటర్ కేసు పెట్టద్దా? ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కదా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఉంది కదా. రైట్. అంటే వీళ్ళ కూడా చాలా ఉంటుంది సార్. ఎస్ సార్. వెంకటరెడ్డి గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని విషయాలు చెప్పారు. గత ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా ఆదుకుంది, ఈ ప్రభుత్వం రైతుల్ని ఎలా మోసం చేసింది, ఇది తుపాను విపత్తు కంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం వల్ల కలిగిన విపత్తే ఎక్కువగా ఉంది, ఇది బాబు సృష్టించిన విపత్తు లాంటిదే, ఎందుకంటే ఆయన ఆ విధంగా మోసం చేశారని చెప్పారు. ఏదో వింత వ్యాఖ్యలు అని ఏదో ట్రోలింగ్ మొదలుపెట్టారు. విపత్తు చంద్రబాబు సృష్టించారా, తుపాను చంద్రబాబు తీసుకొచ్చారా అని. అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ఇటు వింతగానే ప్రవర్తిస్తుంది కాబట్టి అవతరాలు కూడా వింతగానే ప్రవర్తిస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తే మనం ఏం చేయగలుగుతాం? అదొక వింత అయినటువంటి వ్యాధిలాగా మనం భావించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా వింతగా ప్రవర్తిస్తుంది. ఏం ప్రవర్తించింది? దోమల మీద దండయాత్ర, తుఫాను మీద దండయాత్ర, ఈ రెండు చూస్తే అర్థమైపోయింది కదా. దోమల మీద దండయాత్ర చేశాడంట ఆ రోజుల్లో, ఈరోజు తుఫాను మీద దండయాత్ర చేశాడంట ముఖ్యమంత్రి. 45 ఏళ్ల రాజకీయ దోమల మీద దండయాత్ర అంటే మురుగు కాలువ, ఇది మహాసముద్రం. రెండింటిపైన మనమే దండయాత్ర. కాలువైనా మందే, మహాసముద్రమైనా మందే. సార్ మురుగు కాలువ మీద దండయాత్ర చేయగలడు, లేదంటే ఏదైనా పొదల్లోకి వెళ్ళైనా అక్కడ దండయాత్ర చేయగలడు, ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళైనా దండయాత్ర చేయగలడు. 75 ఏళ్ల వయసులో సముద్రం మధ్యలోకి వెళ్ళి తుఫానుని ఇట్లా చేత్తో ఇట్లా అన్నాడు. ఇట్లా అన్న వల్ల అటు వెళ్ళిపోయింది తెలంగాణ మీదకి. అదే లేదంటే ఆయన కానీ ఆపకపోతే మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయేది. మీరు అన్నట్టుగా మొత్తం అసలు మనందరూ ఉండేవాళ్ళం లేదో కూడా తెలియదు అనమాట. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రాణాలు నా ప్రాణాలు అందరూ, బాలా గారి మొత్తం హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ అధికారుల నుంచి అందరి ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు సార్. ఆయన హైకోర్టుకు పోవడానికి దారి ఉందా లేదా అడగండి ఆయన ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర సచివాలయానికి వెళ్ళడానికి దారం తోలే చెప్పానండి. రోజు నీళ్ళు ఎత్తి తోడిపోసేటటువంటి పథకమే కదా అక్కడ జరిగేది. సో ఒకటైతే ఇది టాపిక్ డైవర్షన్ కార్యక్రమం అంటా నేను. ఎందుకు టాపిక్ డైవర్షన్ కార్యక్రమం అంటున్నా అంటే కాదు ఈశ్వర్ గారు, టాపిక్ డైవర్షన్ కార్యక్రమం ఎందుకు అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీడియా ముందే ప్రమాదాన్ని పసిగట్టింది. ఏంటి ఆ ప్రమాదం? ఈ తుఫాను వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోయారు. ఈ తుఫాను వల్ల 15 లక్షల ఎకరాల పంట నష్టమైపోయింది. కాబట్టి ముందే తుఫాన్ల వల్ల అసలు ఏం జరగలేదు, తుఫాను వల్ల అసలు ఎటువంటిది జరగలేదు, చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఈ విధంగా ఎలివేషన్స్ ఇస్తే మీరేమంటారు? దీని మీద డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది కదా. సో అంటే 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది, పాయింట్ నెంబర్ 1. 8 మంది చనిపోయారు, పాయింట్ నెంబర్ 2. 45 లక్షల మంది ఈ తుఫాను వల్ల బాధితులయ్యారు, పాయింట్ నెంబర్ 3. ఈ 3 పాయింట్లని సైడ్ చేయాలి, ఇది మెయిన్ అంశం. రెండో అంశం 19 మంది ఈ కల్తీ లిక్కర్ వల్ల, ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాప్ మద్యం వల్ల ఏదైతే 19 మంది సజీవ దహనం అయిపోయారు, ఆ ఇష్యూ కనపడకూడదు. ఇదే విషయం పైన మీ పైన కేసు పెట్టారు. నాతో పాటు మొత్తం 27 మంది మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళ కేసుల గురించి పెట్టారు సార్. ఆ కేసుల గురించి ఆలోచించలేదు. మూడో అంశం వచ్చేటప్పటికి మెడికల్ కాలేజీల మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తూ ఉంది, కోటి సంతకాల సేకరణ, అది డిస్కషన్ రాకూడదు. కల్తీ లిక్కర్ వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారనేది
క్లియర్ గా కనపడుతుంది. ఇది డిస్కషన్ రాకూడదు. అందుకనే కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు సపరేట్, కల్తీ లిక్కర్ సపరేట్. కల్తీ కళ్ళుకి నారా బ్రాండ్లు లేదు, కల్తీ లిక్కర్ కి నారా బ్రాండ్లు ఉన్నాయి. సో ఏంటంటే కల్తీ కళ్ళులో ఇంకా ఎంటర్ కాలే చంద్రబాబు నాయుడు గారు. మరి టెక్నాలజీతో దాన్ని కూడా ఉపగ్రహం నుంచి పైనుంచి ఇట్లా చల్లుతాడేమో తెలియదు. దాన్ని ఆయన అనలేదు కానీ వీళ్ళు ఆయనకు ఆ విధంగా ఎలివేషన్లు ఇచ్చి ఒక్కటైతే ఇక్కడ క్లియర్, మేజర్ గా ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న మీరు విజయవాడ వరద వచ్చినప్పుడు అందరికీ అదంతా క్లియర్ గా కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ గొప్పదో, ఎందుకంటే ఏం ఆయన సహాయం చేయలేదు, ఆల్రెడీ అక్కడ దిగి షో చేశాడు అనేది అందరికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడైతే ముందే ఆపేశాను, అసలు ఏం జరగలే ఇక్కడ. మరి ఏం జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు 5,265 కోట్ల నష్టం ఎట్లా జరిగింది? మీ పత్రికలో మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్లే చూద్దాం ఒకసారి. ఇది టెక్తో చెక్ తుఫానుని టెక్నాలజీతో చెక్ పెట్టేశాడంట. తుఫాన్ రాకుండా ఆపేశాడు టెక్నాలజీతో. అందుకనే 15 లక్షల ఎకరాల పంట నష్టపోయింది, 8 మంది చనిపోయారు, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఏది టెక్నాలజీతో చెక్ పెట్టడం వల్ల. సిగ్గుండాలు చెప్పుకోవడానికి మనం రాసేటటువంటి పత్రికలకు అంతకంటే సిగ్గు లేదనేది అర్థం కాదు. దీంట్లో వాళ్ళు రాసిని మోందా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం మున్ముందు తుఫాను ఎదుర్కోవట్లో కేస్ స్టడీగా నిలిచిపోనుంది. కేస్ స్టడీ అంట. ఏది ఈ మోందా తుఫాను చంద్రబాబు నాయుడు ఆపింది కేస్ స్టడీగా ప్రపంచం అంతా చర్చించుకుంటుందంట. రెండో పాయింట్ వచ్చేటప్పటికి భారత వాతావరణ శాఖ చంద్రబాబు నాయుడు గారి ముందు మోకరిల్లిందంట. భారత వాతావరణ శాఖ చెప్పలేకపోయిందంట ఎక్కడ తీరం దాటుతుందో. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీరం దాటుతుందో ముందే చెప్పేశాడంట. వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ సార్ చూడండి. గతంలో తుఫాన్ల సమయంలో సమాచారం కోసం భారత వాతావరణ శాఖ పైన అంటే ఐఎండీ పైన ఆధారపడాల్సి వచ్చేది. ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించడం దీనివల్ల ఆలస్యం అయ్యేది. కానీ ఇప్పుడు అవేర్ 2.0 అనే వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసి ఎక్కడ తీరం దాటుతుందో ముందే చెప్పగలిగాడంట. అనుకున్న భారత వాతావరణ శాఖ తీరం దాటుతుందని ఒకచోట చెప్పిందంట, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడ దాటుతుందో చెప్పగలిగారంట. చూడండి, తుఫాను కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మన ప్రభుత్వ బృందం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ బృందం రూపొందించిన నమూనా ప్రకారం సముద్రంలో నమూనాను రూపొందించేసి ఎక్కడ దారిద్దో చెప్పేశారంట. దాని ప్రకారం నర్సాపురం వద్ద తీరం దాటుతుందని ఖచ్చితంగా తేల్చగలిగారంట. ఖచ్చితంగా తేల్చగలిగారు. ఏనండి సార్, వినేవాళ్ళు అందరూ ఇరవాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియా అదే కదా చూడండి. కానీ దీంట్లో ఒక్క నిజమైతే ఒప్పుకున్నారు సార్. 5,803 గ్రామ వార్డు స్థాయి కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేశాం, సచివాలయ సిబ్బంది ఇందులో భాగస్వాములు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 15,000 గ్రామ వార్డు 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 5,803 గ్రామ వార్డు సచివాలయాలని ఉపయోగించుకొని అదే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదే సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీలను ఉపయోగించుకున్నాం. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి శివప్రసాద్ సచివాలయ వ్యవస్థ సమన్వయం చేశారు అని ఒప్పుకనే ఒక నిజమైతే ఒప్పుకున్నారు. అవన్నీ చెప్తే సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అదే ఉపయోగపడిందని చెప్తే రాధాకృష్ణ గారికి నచ్చదు. ఆయన వెంటనే బాలే మగాడంట జగన్మోహన్ రెడ్డి ఈ తుఫాన్లో ఆదుకున్నాడట అని పెడతాడు. ఇప్పుడు నిన్న దానికే కదా, ఇప్పుడు నిన్న ఆయన పాషా గారు చెప్పారని చెప్పి అదే సచివాలయ వ్యవస్థ మీరు రాసిందే కదా ఆయన చెప్పింది. ఇదే సచివాలయ వ్యవస్థ ఇదే సచివాలయ సిబ్బందినే ఉపయోగించుకొని తుఫానులో కొంత నష్టం జరగకుండా కాపాడగలిగింది ఈ వ్యవస్థ అనే కదా ఆయన చెప్పింది కూడా. దానికంటే ఏదో ఎలివేషన్స్ మనం ఇచ్చామని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళే చెప్పుకున్నటువంటి ఎలివేషన్స్ ఇచ్చింది వీళ్ళు సార్. అమెరికా మనలాగా ఎదుర్కోలేదు. ఏది ఈ తుఫాన్ని అమెరికా ఎదుర్కోలేదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదుర్కొందంట. ఒకసారి చూడండి, రియల్ టైం గవర్నెన్స్లో మోందా కదలికలను పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలను ముందే గుర్తించామని, కానీ వర్షాలు అక్కడ కానీ వేరే చోట కురిసినాయి అంట. మరి ఈ టెక్నాలజీ పెద్దామాడికి అసలు ఏం రాస్తున్నారు? ఏంది టెక్నాలజీని ఉపయోగించి వర్షాలు ఎక్కడ పడితే గ్రహించారట, కానీ అవి అక్కడ పడకుండా వేరే చోట పడి దాగుడు మాట్లాడిందట. మోందా తుఫాన్ చంద్రబాబు నాయుడు గారి ముందు మోకరిల్లిందనే వాళ్ళ మీడియాలో చెబుతుంటే మోకరిల్లిందని రాశారు, ఇక్కడ దాగుడు మొత్తలాడి వేరే చోట కురిసిందంట. ఈయనేమో పలానా ఊర్లో వర్షం వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పేశాడు. లేదు వస్తుందని చెప్పలేదు, ఇక్కడ కురవమని చెప్పినట్టున్నారు మేఘాలకి. అదే సార్ మేఘాలకి చెప్పాడు. మామూలుగా అయితే మేఘాలు ఇన్ని చూసి ఎప్పుడు పారిపోతాయి, ఈ మధ్య మేఘాలు కొద్ది దూరంగా ఉంటున్నాడు కాబట్టి. ఎట్లా వేరే చోటకి ఎట్లా వెళ్ళిపోయాయి? అదే సార్ ఇక్కడ టెక్నాలజీ చూడండి సార్, మోందా కదలికను రియల్ టైం గవర్నెన్స్ లో పసిగట్టామని, తద్వారా వర్షాలు పడే గ్రామాలని ముందే గుర్తించాం, కానీ వర్షాలు అక్కడ కాకుండా వేరే చోట కురిశాయి. ఈ ఓ విధంగా మోందా దాగుడు మూతలాడిందంట. ఇది చంద్రబాబు నాయుడు గారితో మోందా దాగుడు మూతలాడటం ఏంది? మోందా బతికిపోయిందా సార్? చంద్రబాబు నాయుడు గారు లాంటి దాగుడు మూతలాడటం ఏంటి?
మరి ఈ ఎలివేషన్స్ అన్ని ఏమంటారు మీరే చెప్పండి. ఈ ఎలివేషన్ చూసి ఒకటికి ఆయన కన్నా పిచ్చి పట్టింది అనాలి, వాళ్ళ పత్రికల కన్నా పిచ్చి పట్టిందని రాయాలి. ఇంతకంటే ఇది మనుషులు ఎవరన్నా ఈ విధంగా మాట్లాడతారా? అమెరికా మనం చూసి తల ఉంచిద్ది, అమెరికా తుఫాన్ ఎదుర్కోలేకపోయింది, నేను ఎదుర్కొంటే 8 మంది ఎందుకు చచ్చిపోయారు? మొన్న ఎదుర్కొంటే బుర్రమేడలో 60 మంది విజయవాడ వరదలు ఎందుకు చచ్చిపోతారు? నువ్వు వచ్చిన తర్వాత అసలు నీకు రైతులకు యూరియా ఇవ్వటం చేతగానాడు తుఫాన్లు ఎదుర్కొంటాడా సార్? రైతులకు బీమా ఇవ్వటం చేతగానాడు తుఫాన్లు ఎదుర్కొంటాడా? రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడం చేతగానాడు తుఫాన్లు ఎదుర్కొంటాడా? తుఫాన్లు ఆపేస్తాడా? కనీసం చెప్పడానికన్నా ఉండాలి కదా. ఇప్పుడు మీరు రైతులకి బీమాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి, వీళ్ళు రాసింది అదొకటి నేను చెప్పి మల్లేశ్వర్ గారికి ఇద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మానవ తప్పిదం కారణంగా ఇది సంభవించినటువంటి విపత్తు అన్నారు. ఏది? మోందా తుఫాన్ అల్లా. అవును, మోందా తుఫాన్ అల్లా. చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి రైతుల మీద తెచ్చిన తుఫాన్ అన్నారు. ఏది? గత ఏడాది ఖరీఫ్ రబీతో పాటు ఈ ఏడాది కూడా సీజన్లో ఏ పంటకు ప్రభుత్వం బీమా కట్టలేదు. ఇది మానవ తప్పిదం కారణంగా చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఈ రైతులకు ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాలు 15 లక్షల ఎకరాలు నష్టపోయినాయి. ఈ 15 లక్షల ఎకరాలకు ఎవరిస్తారు సార్ బీమా? ప్రభుత్వం ఎటు ఇవ్వదు. మీరు ముందే ప్రభుత్వం బీమా కట్టుంటే బీమా సంస్థల నుంచి వచ్చే కదా. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 23 మధ్య ఏటా 1,08,00,000 ఎకరాలకి బీమా కట్టాం. మొత్తంగా 5,42 లక్షల ఎకరాలకి ఉచిత పంటల బీమా ద్వారా బీమా కంపెనీలకి 3,022 కోట్లు చెల్లించాం. రైతులకి 54,55,000 మంది రైతులకు 7,042 కోట్లు చెల్లించాం. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇది మీరు చేయలా. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారం ఇప్పుడు అందలా, ఇప్పటి వరకు అందలా. మేము ఏ సీజన్ లో నష్టపోతే ఆ సీజన్ లో ఇచ్చాం. సో చంద్రబాబు నాయుడు గారు రైతుల మీద చేసినటువంటి విపత్తు ఇది అని చెప్పారు. దాన్ని వక్రీకరించి ఆ మీడియా సునకానందం పొందుతుంది. ఇక అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఈ విపత్తు వేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, డోర్ డెలివరీ వ్యవస్థ కానీ ఇవన్నీ ఉంటే మనకి మరింత మెరుగైన సేవలు అందేవని ప్రజలు నిజంగా గుర్తు చేసుకుంటున్నారా లేదా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు సార్. ఇవాళ మనం గుర్తుంచుకునేది ఏముంది సార్? వాళ్ళు కూడా మొన్న బుడమేరుకి సంబంధించి అక్కడ వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లను వాడారు కదా సార్. ఎందుకు వాడారు? అసలు వాలంటీర్లకి జీవోలే లేవు, వాలంటీర్కి జీవోనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 చేద్దామంటే మీకు 10,000 ఇద్దామంటే అవ్వలేదని చెప్పినప్పుడు మరి వరదలప్పుడు పిలిస్తే వాలంటీర్స్ వెళ్ళారా లేరా? వెళ్ళారు కదా. ఆ రోజు మీకు అవసరం అనేసి వాడుకున్నారు కదా. ఇవాళ కూడా సచివాలయాలు 5,000 మేము యూటిలైజ్ చేసుకున్నామని చెప్పేసి వాళ్ళే కంట్రోల్ రూమ్ నుంచి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఎలా ఏమవుతుందంటే సార్, చేసిందే కదా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చినటువంటి సిస్టాన్ని వ్యవస్థని మీరు వాడుకుంటూ మళ్ళీ పైపచ్చిగా ఎలివేషన్స్ అంటారేంటి? మీరిచ్చే ఎలివేషన్స్ కన్నానా చేత్తో తుఫాన్ని ఆపేశాము, దాన్ని కూర్చోబెట్టాము, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాము, ఇవి కదా ఎలివేషన్స్ అంటే? ఇవే కదా సార్? మొత్తం ఏదో ఇస్రో శాస్త్రవేత్తలు కూర్చున్నట్టు సిస్టమ్ ముందు కూర్చునిపోయారు. మరి ఆడపోయి జనాల కాడికి వెళ్ళిపోయి ఎవరు పని చేస్తారు సార్? ఏ ఎమ్మెల్యే వెళ్ళాలి సార్? అక్కడికి వెళ్ళిన అధికారులు వెళ్ళారా లేరా? కాదు, అక్కడ కూర్చొని తుఫాన్ని నియంత్రిస్తున్నారు. అలా కూర్చోవడం కూడా మీకు కరెక్ట్ కాదా? తుఫాన్ని నియంత్రించడానికి అలా కూర్చున్నారు. నియంత్రణ ఏం చేస్తారు సార్ వీళ్ళు? నియంత్రించడానికి సిస్టమ్స్ చూసుకుంటున్నారు. అలాగా ఒకటే స్క్రీన్ మీద వచ్చినటువంటి ఒకటే విజువల్స్ ఏం చూస్తారు మీరు అందరూ? మీరు ఏం చేయాలి? వరద బాధితులకి మీరు ఎక్కడైతే పంపించారో అక్కడ ఫుడ్ అందుతుందా లేదా, లేకపోతే లోతట్టు ప్రాంతాలలో జనాలు ఉండిపోయారా, వాళ్ళని ఎలా బయటికి తీసుకొని రావాలా లేదా, లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్న చోటుకి వెళ్ళి ఒక్క భరోసా ఇవ్వాలా లేదా? ఇది కదా మీరు ఆలోచించాలి. ఏం చేస్తున్నారు? ఏదో అసలు శాస్త్రవేత్తలు కూడా అలా కూర్చోరు సార్, అంత ఘోరంగా కూర్చున్నారు. మీరు ఇవాళ మేమేమీ చేయలేదు, సక్సెస్ఫుల్ గా తుఫాన్ ఇచ్చేసామని అంటే మీరే చెప్తున్నారు 5,000 కోట్ల నష్టం జరిగిందని, 8 మంది చనిపోయారని మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం వచ్చింది. అంటే మీరు సక్సెస్ అయినట్ట కానట్ట? అంటే నేను ఒకటి చెప్తున్నాను సార్, మనం ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విపత్తు వచ్చింది ఆ విపత్తు వల్ల మీరేది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ నేడ మనం నిందించి మాట్లాడలేదు. ఆయన చెప్పింది అర్థం కాక ఈ పచ్చ మీడియాలు పచ్చ ఛానల్స్ ఏది పడితే అది మాట్లాడుకుంటున్నారు అని అంటే విజ్ఞత లేదనే వదిలేయాలి వీళ్ళకి. మీరిచ్చే ఎలివేషన్స్, మీరిచ్చే మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూడలేదా? నిజంగా ఇవాళ వాలంటరీ వ్యవస్థ ఉంటే గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్క ప్రజలు అన్ని ఏ ఏరియాలో అయితే వరద వచ్చిందో అందరూ ఆ తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా సార్. ఆ వెహికల్స్ ఉంటే ఇవాళ ఫుడ్ వెళ్ళేది వాళ్ళకి,
వాళ్ళకి అన్ని విధాలుగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి కూడా భర్తీ చేసే వాళ్ళం కదా. ఇది కదా మనం చెప్తుంది. ఇది మీకు అర్థం కాలేదా? మీకు అవసరం కోసం వాడుకుంటారు వాలంటీర్లని, మళ్ళీ వద్దని తీసేసి పక్కన పెడతారు. అవసరమైతే సచివాలయాలు వాడతారు, మళ్ళీ వద్దని తీసేస్తారు. అవసరమైతే రైతు భరోసా కేంద్రాలు వాడుకుంటారు, మళ్ళీ వద్దని తీసేస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ని మీరు మాట్లాడి ఇక్కడ ఈ విజువల్ చూశాను, ఏం తమ్ముళ్ళు పైన నుంచి చూస్తే సరిపోతుందా అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు సార్? అంటే మనం నీతులు చెప్తాం కానీ పాటించాం. తిరిగి క్వశ్చన్ వేస్తే మీకు బాధ, తిరిగి మాట్లాడితే మీకు ఇబ్బంది. మీ ఐటీడీపీకి సంబంధించినటువంటి మేధావులందరితో మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసి మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని బూతులు తిడతారు, మమ్మల్ని నానా మాటలు మాట్లాడతారు. అంటే అధికార ప్రతినిధులకు కూడా మాట్లాడే హక్కు, స్వేచ్ఛ మాకు లేదా సార్? మేడం అధికార ప్రతినిధులు కాదు ఎలా పనిచేస్తున్నారు? మేము కూడా అంతే కదా కాదు. పనిచేస్తున్నాము. మొన్న ఒక వీడియో ఏది నేను టాపిక్ని ఇంట్రడక్షన్లో చెప్తాను కదా, ఆ వీడియోకి 150 కామెంట్స్ బూతులే. అందరూ వాళ్ళే సార్. వాళ్ళకున్న మామూలు బూతులు కావు మేడం. ఒక టీంని ఏర్పాటు చేశారు, మీకు అర్థం కావట్లేదు. ఒక టీంని ఏర్పాటు చేసి ట్రోలింగ్ చేయటానికి, బూతులు తిట్టడానికి, మోరల్గా దెబ్బతీయటానికి, వెనకడుగు వేయటానికి, అంటే మనల్ని భయపెడితే వెనకడుగు వేస్తారని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఒక జర్నలిస్ట్గా నేను మాట్లాడినా, పార్టీ తరపున మీరు మాట్లాడినా, ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీము బూతులతో రెచ్చిపోతుంది. ఖచ్చితంగా అదే చేస్తుంది. 150 కామెంట్స్. సార్ ఇవాళ ఒక మహానుభావుడు మెసేజ్ పెట్టారు, వచ్చి మరి పీక కోసేస్తారని పెడుతున్నాడు సార్. ఇంకా ఏం చెప్పాలి సార్? మేము ఆడపిల్లలమైండి, మహిళలమైండి మేము ఇంతలా బాధపడుతున్నాం. తీరా ఆ పిల్లడు ప్రొఫైల్ అన్ని చెక్ చేస్తే లోకేష్ బాబు తోటి చక్కగా ఫోటోలు దిగి పెట్టుకుంటున్నాడు. ఏంది సార్ మాకు ఈ పరిస్థితి? అంటే ప్రశ్నించొద్దా? ఆర్టికల్ 19 ప్రకారం మాకు స్వేచ్ఛ లేదా? అంటే మహిళల జోలికి వస్తే బూడిద్ చేసేస్తానన్నారు చంద్రబాబు ఏదో చెప్పారా, మహిళల జోలికి వస్తే బూడిద్ చేస్తాను ఒక్కొక్కరిని. అదే ఆఖరి రోజు మా పీకలు కోసేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తుంటే ఇంకా ఎక్కడ సార్ మాకు స్వేచ్ఛ? మేము మహిళలం కాదా? మాకు హక్కు లేదా? ఇవాళ మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారి మీద, ఆయన మీద కేసు పెట్టలేదా? 27 మంది మీద కేసులు పెట్టారు. ఎందుకు పెడుతున్నారు సార్? ఈ లెక్కన కేసులు పెట్టాలి అని అంటే మీ పచ్చ ఛానల్స్ అన్నిటి మీద ఎన్ని అయితే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ ఇవాళ పెట్టాలి కదా. మీరు పెట్టుకున్నటువంటి 500 డమ్మీ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మీద మేము కేసులు పెట్టాలి కదా. మీరు మాట్లాడుతున్నటువంటి బూత్ కామెంట్లు అంటే మేము మహిళలం కదా? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? మాకు విలువలు లేవా సార్? సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడితేనే మా గొంతులు నరికేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారినే భయపెట్టాలని చూశారు. ఆయన నిన్న చెప్పిన విషయాన్ని వక్రీకరించి రాసి ఆయన వింత వ్యాఖ్యలంట, సొంత మీడియా ఆయన పరువు తీసేస్తారు. అంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజం చెప్పకూడదు, చేసిన మేలు చెప్పకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. మీ పచ్చ ఛానల్స్ లో వచ్చినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులంతా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ని ఆపేయగలరని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఒప్పుకునేంత వరకు ఇలాగే ట్రోల్ చేస్తారు, ఇలాగే వెంటబడి వేధిస్తారు. ఒప్పుకోవాలి తుఫాన్ ఆపి. అసలు ఇంకా హైలైట్ ఏంటిది? అమెరికా కూడా రాదంట, చేత కాదంట, ఈయన చేత అవుతుందంట. అది కూడా మేము ఒప్పుకోవాలా? రైట్. బాలగారు ప్లీజ్ మీ పాయింట్ ఏంటి? సార్ 1-2 పాయింట్స్ అండి. ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఏపీ అవే 2.0 అనే సిస్టమ్ ని తీసుకొచ్చామని అంటున్నారు కదా, హాస్యాస్పదం అంటే శాటిలైట్ మీద ఎవరైనా డిపెండ్ అవ్వాలి. వీళ్ళు కూడా ఒక శాటిలైట్ నుంచి ఎంఓయూ చేసుకున్నారు. ఐఎండి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా శాటిలైట్ నుంచి డేటా తీసుకుంటది. ఎవరైనా శాటిలైట్ నుంచే తీసుకోవాలి. ఇది అర్థం కాని విషయం ఏంటంటే శాటిలైట్స్ మన ఆంధ్రప్రదేశ్ కు ఒకలాగా డేటా, లేకపోతే ఐఎండి డిపార్ట్మెంట్ ఒక డేటా ఏమైనా ఇస్తుందా? ఎందుకంటే టెక్నాలజీ తెలిసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా. మీకు టెక్నాలజీ గురించి అవగాహన ఉంటే, సబ్జెక్టు ఉంటే మేబీ చూడండి, కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ అమరావతి నుంచి సెపరేట్ శాటిలైట్ ఏమైనా ఎగరేసారా నాకు తెలియదు. మరి మీరు అదేమన్నా మిస్ అయ్యారా? ఆ శాటిలైట్ ప్రకారమే వీళ్ళు ఫాలో అయ్యారా మిగతా శాటిలైట్స్ కాకుండా? అది చెక్ చేసుకోండి మీరు.
నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దాకా సపరేట్ గా శాటిలైట్లు తయారు చేసే ఇండస్ట్రీ లేదు, శాటిలైట్ తయారు చేసే డిపార్ట్మెంట్ లేదు, శాటిలైట్ తయారు చేసే ఒక సిస్టమ్ లేదండి. ఇండియాకి సంబంధించిన శాటిలైట్లు ఎక్కడి నుంచి ఎగరేస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీహరికోట నుంచి ఎగరేస్తారు అనే విషయం తెలుసు. అక్కడ మాత్రమే శాటిలైట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి వెళ్తాయి శాటిలైట్లు తయారై. కానీ ఆంధ్రప్రదేశ్ కి సపరేట్ గా ఎక్కడైనా కనిపెట్టారేమో నాకైతే తెలియదు. ఇప్పుడు దాకా ఎన్ని శాటిలైట్ సపరేట్ గా శాటిలైట్ నుంచి వీళ్ళకి డేటా ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. నేను ఇండియన్ గవర్నమెంట్ కి ఏమైనా లెటర్ రాసి నేను కూడా కనుక్కుంటాను సార్ ఆర్టీఏ పెట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా సపరేట్ గా శాటిలైట్ కనిపెట్టి అది పైన ఆంధ్రప్రదేశ్లోకి పంపించిందా, దాని యొక్క డేటా వస్తుంది అంటున్నారు. మరి వాళ్ళు సపరేట్ గా ఐఎండి డిపార్ట్మెంట్ కంటే వేగంగా వాళ్ళకి రియల్ టైం డేటాలో ఇన్ఫర్మేషన్ వస్తుందండి, వస్తుంది. ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించండి, మేము కూడా తెలుసుకుంటామని చెప్పి ఒక లెటర్ రాస్తాను సార్ నేను కూడా వీలైతే. రీసెర్చ్ రెండో విషయము మేడం ఒక సజెషన్. మేడం ఈ పార్టీలో చాలా మంది ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు అంటున్నారు కదా, కామన్ మ్యాన్ కూడా సఫర్ అవుతున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్క సిటిజన్ కూడా తప్పుడు కంప్లైంట్ పెట్టినా, తప్పుడు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నా అధికారుల మీద మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా? డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది, స్టేట్ పోలీస్ అథారిటీ ఒకటి ఉంది, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారా? ప్రైమా ఫేసీ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి, మీ డిపార్ట్మెంట్ లో చాలా వరకు 2 స్టార్స్ నుంచి 3 స్టార్స్ నుంచి 3 స్టార్స్ బ్లాక్ రిబ్బన్స్ దగ్గర నుంచి ఎవరికి ప్రాపర్ ట్రైనింగ్ లేదు. కనీసం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, నాలెడ్జ్ ఇవ్వండి. వాళ్ళకు ట్రైనింగ్ లేక నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎఫ్ఐఆర్లు కట్టి సివిలియన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళే, లాని ఇంప్లిమెంట్ చేయాల్సిన పోలీస్ వాళ్ళే ఈ రోజు లాని తుంగలో తొక్కేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లు కడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇక నాకు అర్థం కదా. ఇంకా వాళ్ళు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. సోషల్ మీడియా వాళ్ళందరి మీద 111 సెక్షన్లు పెడుతున్నారు సార్. 111 సెక్షన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది సార్? ఎంత ఘోరం సార్ అసలు. కట్టిన అధికారుల మీద మీరు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ ఇచ్చినారా? రూల్ ఆఫ్ లా పాటించలేదు, లలిత కుమారి జడ్జిమెంట్ ని పాటించలేదు అండ్ 14 days మ్యాండేటరీ పీరియడ్ ని 173 BNS ప్రకారం అవ్వలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఎవరైనా ఇచ్చారా మీరు? రైట్ ప్లీజ్ రైట్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం ప్లీజ్. నాకు ఆ డేట్ గుర్తు రావట్లేదు కానీ మొన్న ఈ మధ్య పేపర్లో ఉపగ్రహాలు కొంటున్నాడు చంద్రబాబు నాయుడు అని వేశారు. ఉపగ్రహాలను కొనమని చెప్పాడని. అయ్యే ఉపగ్రహాలు శాటిలైట్ నవ్వద్దు సార్ మీరు. కాదు సార్, నేనేమన్నా తుఫాన్ ఆపని చెప్పాను చెబుతున్నాలేంటి? కాదు ఉపగ్రహాలు అదే ఎదుగుతున్నా రావట్లేదు. రేపు నెక్స్ట్ డిబేట్ లో చూపిద్దాం. పెద్దగా ఉపగ్రహాలు తీసుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే సపరేట్ ఉపగ్రహం ద్వారా ఈ తుఫాన్ ని ఆపేసాడు. సపరేట్ ఉపగ్రహాలు ఎక్కడి నుంచి పంపిస్తాడు నాకేం తెలుసు అండి, అంత టెక్నాలజీ లేదు నా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు నాసా చేయలేని పని, ఇస్రో చేయలేని పని, భారత వాతావరణ శాఖ చేయలేని పని నారాసేన చేసింది. ఇక్కడ కూర్చొని కంప్యూటర్ లో టిక్ 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 అదే ఏముండదు, ఏం కొడుతున్నారంటే కొడుతున్నారు అంతే, అయిపోయింది. అందుకని ఇట కొట్టంగానే 15 లక్షల పంట నష్టం, ఇట కొట్టంగానే 5 మంది చచ్చిపోయారు. ఆ కొట్టేది సరిగ్గా కొడితే ప్రాణాలన్నీ నిలుస్తాయి కదా కొట్టేది. తెలంగాణ ప్రజలు కూడా ఎంత హాయిగా నవ్వుకుంటున్నారంటే వీళ్ళ ఎలివేషన్స్ చూసి. తెలంగాణ ప్రజలు పెడుతున్నటువంటి పోస్టులు ఎట్లున్నాయి తెలుసా? మోందా తుఫాన్ను చంద్రబాబు నాయుడు తన చేతులతో పట్టుకుని విసిరేయడంతో ఏపీ నుండి తెలంగాణలో పడిందట. అదేదో జీవులు లేని వేరే గ్రహం మీదకి విసిరేస్తే బాగుండేది కదా. ఇదొకటి పేలుతోంది. ఇంకొకటి అసలు ఈ తుఫాన్ను చూసి వణికిపోతోంది ఎవరో తెలుసా? కేంద్రం. ఎందుకంటే ఎంత లెక్క పంపిస్తారో ఏమో అని భయపడుతోందంట చంద్రబాబు నాయుడు గారు పంపించే ఇప్పుడు ప్రాథమికంగా మేడం మళ్ళీ అసలైంది పెరుగుతుంది కదా, ఇంకా అక్కడే అవుతుంది ఏంటి? వెంకటేశ్వర్ గారు వీళ్ళు ఎంత లెక్క పంపించినా వాళ్ళు లెక్క ఎవరు అనేది వాస్తవం. ఎందుకంటే హుద్హు తుఫాన్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇచ్చారు. ఆ 100 కోట్లకు ఇప్పుడు వరకు లెక్క చెప్పాలా? లేదా 100 కోట్లకి 5 ఏళ్ళలో లెక్క చెప్పలేదు. 100 కోట్లకి లెక్క చెప్పి 1000 కోట్లు ఇస్తామన్నారు. ఆ 100 కోట్లు మింగేశారు కాబట్టి లెక్క చెప్పాలా? సో దీని ఈయన తుఫాన్లు ఎట్లా ఆపుతారు అనేది ఒకటి. గౌతమ్ రావురి గారు బాగా పెడతారు సార్. ఒకసారి 2001లో కూడా ఇట్లానే హైదరాబాద్ లో భారీ వర్షాలు వచ్చినాయండి సార్. వర్షాలు వస్తే ఈశ్వర్ గారు వరదల వల్ల ట్యాంక్ బండి గండిపడింది, కింద ఉన్న కాలనీని మునిగిపోతాయన్న వార్తలు జనాలకు నిద్ర లేకుండా చేశాయి. అసెంబ్లీలో అధికార తెలుగుదేశం పార్టీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ, అధ్యక్ష నేను రాత్రంతా నిద్ర లేకుండా ట్యాంక్ బండి దగ్గరే ఉండి గండిని పూడ్పించి వస్తే ఈ ప్రతిపక్షాలు వాళ్ళు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి అని వాపోయాడంట. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మైసూరారెడ్డి గారు లేచి, అధ్యక్ష ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన కింద ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి కింద ఒక చీఫ్ ఇంజనీర్ ఉంటాడు, ఆ చీఫ్ ఇంజనీర్ కింద ఒక ఎస్ఈ ఉంటాడు, ఈఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఏఈ ఉంటాడు. ఎంత సిబ్బంది ఉన్నా ఒక ఈ స్థాయి ఇంజనీర్ వెళ్ళి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి చూసేదానికి ముఖ్యమంత్రి వెళ్ళాడంటే ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా లేదా? ఇప్పుడు ఈయన ఇచ్చే ఎలివేషన్లు కూడా అట్లానే ఉన్నాయి. నాకు ఒక డౌట్ ఉంది సార్ మీ పైన. మీరు చంద్రబాబు నాయుడు గారు ఫాలోవర్ ఏమో డౌట్గా ఉంది. ఎందుకంటే మీరు చెప్పింది కనిపిస్తుంది, రాష్ట్ర అవసరాలకు సొంతంగా ఉపగ్రహం లేదు సార్. నేను రాష్ట్ర అవసరాలు సొంతంగా ఉపగ్రహం చదివి వినిపిస్తా. ఈనాడు అమరావతి
ఈనాడు అమరావతి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అవసరమైతే రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు 3 ఉపగ్రహాలను కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఉపగ్రహాలకు అనుబంధంగా డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఐఓటీ పరికరాలు కూడా అమర్చాలని చెప్పారు. మూడు నేను ఒకటే అనుకున్నాను. 3 ప్రాంతాలు అయితే 3 ప్రాంతాలకు 3 సమానంగా 3 ఉపగ్రహాలు 3 ప్రాంతాలకి. ఇప్పుడు అవే ఏమో ఇప్పుడు సమాచారం అందించిందని నాకు డౌట్ ఉంది. అది కొనేసి ఉంటాడు సార్, అమరావతిలో కరకట్ట కొంపలో పెట్టుంటాడు, వాటిని అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందేమో. ఎందుకులేండి పాప, మా భాష ఎందుకు మీకు ఎందుకు, సార్ వాళ్ళ భాష కదా అది. అంటే అర్థం కాదు సార్ వాళ్ళకి. కరకట్టలో చంద్రబాబు నాయుడు గారి నివాసం అంటే నివాసమా? నివాసం ఇదేం పదం కాదు, వాళ్ళు దిగజారి మాట్లాడతారు మీ పార్టీకి. అంటే వాళ్ళకి ఒక 2 భాషలు సార్, ఒకటి ప్యాలెస్, 2 కొంప. సో వాళ్ళకి ప్యాలెస్లు కాదు కదా, మరి ఇంకే ఉంటాయి. అందుకని అట్టానే సమాధానం. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు షో చేశారు, ఆ షోని కూడా ఒకసారి చూపించండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలు లగ్గిన్తో ఒకసారి అది ఒకసారి ప్లే చేయరా ఆ వీడియో. పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సరే ఏదో కోడూరు ఆవనిగడ్డ దగ్గర ఒక పంట పొలంలోకి పోయారు. చుట్టూ కెమెరాలు పెట్టుకున్నారు. కెమెరాలకి ఆగుతారు చూడండి, ఇటు వచ్చి కరెక్ట్గా పోజు. అక్కడ కెమెరామెన్ చూడండి ఎలా వంగారు. ఆయన శాటిలైట్ కంటే ఎక్కువ వంగిపోయారు పాపం. అలా వంగి తీయాలి ఆ పోజు చూడండి. ఇవన్నీ అయిపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన చెందినటువంటి 3 రైతులతో మాట్లాడి వచ్చేసారు. స్థానికులు ఏం మాట్లాడుతున్నారు అది కూడా కెమెరాలు అవన్నీ పక్కన పెట్టేద్దాంలే. అది చూడండి వరుసగా కెమెరామెన్ ఎన్ని కెమెరాలు అలా పోజు పెట్టి నిలబడ్డారు. ఆ పోజు చూడండి, అలా నిలబడితే వీళ్ళందరూ కెమెరామెన్లు అనమాట. అక్కడ రైతుల కంటే బాధితుల కంటే కెమెరామెన్లే ఎక్కువ ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఎక్కువ ఉన్నారు. మొత్తం జనం వాళ్లే, ఎవరిని రానివ్వలేదు, మొత్తం జనం వాళ్లే. కాదు ఈశ్వర్ గారు, ఈ ఫోజులు ఇవ్వటం కోసం 24 కిలోమీటర్లు జనాలు నిలలేకుండా ఆపారు. అదే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి అది కూడా ప్లే చేయండి. ఆ జనం బాధ కూడా ఒకసారి వినిపించండి ఉంటే. నాగమల్లేశ్వరి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మరుసటి రోజే వెళ్ళిపోయారు పొలాల్లోకి? అదే సార్ అంటున్నాను, అక్కడ రైతుల కన్నా కెమెరామ్యాన్లు ఎక్కువైపోయారు. మొత్తం తొక్కేస్తున్నారు. వాళ్ళు తొక్కడం కాదు, తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డాం కదా, వీళ్ళు వెళ్ళి తొక్కుతున్నారు. ఆ జనాలు ఇప్పుడు అందరు మాట్లాడుతుంది అదే కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. రైతుల్ని కలవకుండా, ఎవరిని కలవకుండా ఇదేదో షూటింగ్ లాగా ఎలివేషన్స్ చేసుకొని వెళ్ళిపోవడానికే అన్ని 24 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి వచ్చింది సార్. సార్ ఇవన్నీ ఒకటి సార్, జనాలన్నీ గమనిస్తున్నారు సార్, మనమేమి చెప్పబడలేదు. గ్రౌండ్ రియాలిటీ అందరికీ అన్ని అర్థం అవుతున్నాయి. ఎవరు ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఇలాంటి విపత్తులలో ఎవరు కాపాడుతున్నారు అని ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. రాబో రోజులలో ఈ ప్రజలే సమాధానం చెప్తారు సార్ 100%. రైట్ 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 రైట్. బాలగారు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, సమయం లేదు, ఒక పాయింట్ లో ముగించండి. ఇప్పుడు ఎవరైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళందరూ రిట్ పిటిషన్ ఫైల్ చేయండి ఆర్టికల్ 21 ప్రకారం. ఎందుకంటే ఏ వ్యక్తి భారతదేశంలో ప్రోటోకాల్ లేదు, ఎవరు ఆపడానికి లేదు. రైట్ రైట్, వస్తాం. ఆ సబ్జెక్టు పెద్ద సబ్జెక్టు, మీరే రావాలి ఆ రోజు, మీరే చెప్పాలి ప్రజలందరికీ కూడా, మీరే వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలి. ఎస్ ఎస్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. హుద్దును హోమని తోసేశాడు, తిత్లీని ఇట్లా తరిమేశాడు. ఇప్పుడు మీరు అన్నట్టు మోందాన్ని మోకరిలించాడు. ఈ గని మీరు నమ్మకపోతే మీ నాలుక మందం అంతేనా? అంతే. సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టాడు కదా, ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నప్పుడు అది కూడా ఒప్పుకోవాలి. దోమల మీద దండయాత్ర చేసినప్పుడు ఒప్పుకున్నారు కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈయన చెప్పే కూడా అంతే. సో అన్ని నేనే కనిపెట్టి అన్ని నేనే చేశాను అనేటటువంటి అరుదైనటువంటి వ్యాధి ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలి ఫైనల్. రైట్. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, బాలా గారు, నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.